మన దగ్గర మాదాపూర్ ఏరియాలో కొంత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ కూడా ఉంటుంది, వాళ్ళతోటి బయట నుంచి వచ్చే ట్రాఫిక్. ఇంకోటి మేజర్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఏజీ హాస్పిటల్ కావచ్చు, ఇటువంటి. అదేవిధంగా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అంటే డెలిగేట్స్ ఉండేవి, ఐటీసీ కోహినూర్, ట్రెడెంట్ లాంటి, ఐటెక్స్ లాంటి, శిల్పారామం లాంటి వేదికలు, ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ కూడా అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ స్టాండర్డ్గా ఉంటుంది, ఎప్పుడు ఒకటే తీరుగా. సైబరాబాద్ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు నల్లగండ్ల సైడు, తెల్లపూర్ సైడు ఇప్పుడు కమ్యూనిటీస్ చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా బాచుపల్లి సైడ్, ఎక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా ఫైనల్గా మనకి రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ దగ్గరికి మార్నింగ్ రావడం, వీక్ డేస్లో మళ్ళీ ఈవినింగ్ ఆ విధంగా వెళ్ళడం. ఒక్కొక్క కారిడార్లో మేము వెహికల్స్ కౌంటింగ్ కోసం కెమెరాస్ పెట్టాం. ఆ కెమెరాస్ లోపల మనకి 1 lakh ఒక్కొక్క కారిడార్లో యావరేజ్గా రికార్డ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హఫీజ్పేట నుంచి ఆల్విన్ కాలనీ, చౌరస్తా, మియాపూర్ నుంచి మనకి గచ్చిబౌలి జంక్షన్ దగ్గరకు వచ్చే కారిడార్ కనుక మనం ఒక కారిడార్ని కనుక మనం తీసుకుంటే ట్యూస్డే, వెన్స్డే నాడు 1,20,000 వాహనాలు ఆల్ టుగెదర్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్, బస్సెస్ అన్నీ కలిపి 1,20,000 ఆన్ ఆర్ యావరేజ్ 5 డేస్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇదే రెండు కలిపి చెప్తున్నారా? మార్నింగ్ ఓన్లీ, ఈవినింగ్ మళ్ళీ 1,15,000, 1,25,000 అంటే రోజుకి 5 రోజుల్లో 2,20,000 వాహనాలు తిరుగుతాయి. ఈ రోడ్లో 1,20,000, ఈ రోడ్లో 1,20,000, అంటే రావడం పోవడం. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. మీరు ట్రాఫిక్ మాదాపూర్ తీసుకునేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అంటే ట్రాఫిక్ కాకుండా ఇంకేమైనా, అంటే ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఉందనుకుంటున్నారా, లేదంటే ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందనుకుంటున్నారా, ఎన్ఫోర్స్మెంట్లో ప్రాబ్లం ఉందని వచ్చింది మీరు ఐడెంటిఫై చేశారు ఛాలెంజ్? మీరు 3 కేటగిరీస్ చెప్పారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఉందా, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందా, నెక్స్ట్ పోతే ఎన్ఫోర్స్మెంట్లో, మూడిట్లోనూ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ మీరు తీసుకుంటే రోడ్ వైండింగ్, ఇప్పుడు ఉన్నటువంటి వాహనాల యొక్క అవసరాలకు తగ్గట్టుగా రోడ్ వైండింగ్ లేదు. రెండోది తీసుకుంటే ఎడ్యుకేషన్, పబ్లిక్ లోపల ఎవరైతే వాహనదారులు ఉన్నారో, డ్రైవర్స్, కమ్యూటర్స్, వీళ్ళ లోపల ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు హరించుకుంటా వీళ్ళు